నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. పాడదా? పాడుకుని దేవుని మయం పడదాం. దేవునికి మళ్ళీ పునరంకితం అవుదాం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. 2025లో కూటాల్లో కలిసాం. మళ్ళీ 26 కూటాల్లోకి తీసుకొచ్చాడు. కృపతో బ్రతికించాడు. ఏటికి 7 పొడిగిస్తున్నాడు. మనతో జీవించిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. మనల్ని ఇంకా ఉంచాడు. పనుంది మనతో. ఇంకా మనం దేవుని నామం నిమిత్తం ప్రయాసపడి ఫలించాల్సింది ఉంది. మనం చేసిన ప్రార్థనలకు జవాబులు చూడాల్సింది ఉంది. బతకనిచ్చాడు మనల్ని. ఇంకా నిండు మనసుతో పాడదామా? కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్ళు, అన్నిట్లో నుంచి దాటించి కృపతో బ్రతికించావు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని రుజువు చేస్తున్నావు. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుతూ నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో పడదాం. సిలువలో వేలాడుతూ నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమ. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ
పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. దేవా నా తండ్రి, అన్నీ మరచి ఆయన యందు సంతోషించుచు ఆనందించుచు దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. నా దేవా స్తోత్రం. నా దేవా ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచనాకర్తవు, నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచనాకర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. పాడదాం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా దేవా, నా తండ్రి, నిన్ను ఆరాధించే కృపనిచ్చావు నా దేవా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చావు నా తండ్రి. ఆమేన్. స్తోత్రం. బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు లోక కొడుతూ మర్యాదను అనుసరింపక పరలోక పౌరునిగా, పరలోక పౌరురాలి ఈ లోక మర్యాదను నన్ను నడువనీయగా పరలోక పౌరునిగా నడచుట నేర్పితివి. నా తండ్రి, ఈ
మర్యాదలో నన్ను నడువనీయగా పరలోక పౌరునిగా నడచుట నేర్పితివి. గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా పరిశుద్ధాత్ముడా, నడిపించు నీ బలముతో గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా పరిశుద్ధాత్ముడా, నడిపించు నీ బలముతో రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా. రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. మళ్ళీ ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఆయన నాకు ఆయుష్ ఇవ్వకపోతే జీవితం 2025లోనే మన చాప్టర్ లో పాదాలకే కానీ 2026 కూడా ఇచ్చాడు. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. 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 ఇది ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా దేవా నీకు స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి
స్తోత్రం 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 ఇంతవరకు బ్రతికించిన దేవా, నీ మహిమతో దిగిరాయి. ఇదిగో వేదిక సిద్ధమైంది, ఇదిగో వేదిక సిద్ధమైంది. యేసయ్యా, నువ్వు రాకపోతే నేనేం చేయగలను? నువ్వు రాకపోతే నా వల్ల ఏమైతే? నువ్వు రాకపోతే ఎవరి హృదయాలు మారుతాయ్యా? నువ్వు రాకపోతే ఎవరు స్వస్థత పొందుతారయ్యా? నువ్వు దిగి రాకపోతే ఏ జీవితం మారిందయ్యా? అయ్యా రాయ్యా, నీ మహిమతో దిగిరాయ్యా, నీ దూతల సమూహంతో దిగిరాయ్యా. హల్లెలూయా, యేసయ్యా, పరలోక తండ్రి, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా, రాయ్యా రాయ్యా, ఈ ప్రాంగణంలోకి రాయ్యా, రాయ్యా, ఈ ప్రాంగణంలోకి దేవా అన్ని జనులకు రక్షణీయ్యా, అన్ని జనులకు రక్షణీయ్యా. ఈ నామాన్ని ఊరేగించేవా, ఈ నామాన్ని ఊరేగించయ్యా, బలపరచయ్యా, బలపరచండి నా దేవా, స్వస్థపరచయ్యా, స్వస్థపరచండి నా తండ్రి, బ్రతికించయ్యా, క్షమించయ్యా, క్షమించు నా నీ దేవా, రక్తంతో కడుగయ్యా మమ్మల్ని. అడగండి నా తండ్రి, నీకు స్తోత్రం 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 ఈ ప్రాంగణమంతా నీ రక్త ప్రోక్షణ జరిగించయ్యా. జరిగించండి నా తండ్రి, దుష్ట శక్తులను తరిమి కొట్టయ్యా, హరిమి కొట్టండి నా దేవా, దురాత్మలను తరిమి కొట్టయ్యా. హరిమి కొట్టండి నా తండ్రి, నీకు స్తుతి 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 నువ్వు రాయ్యా, నువ్వు బలమి అయ్యా, వాక్ శక్తిని అయ్యా, ఇదిగో నా దేవా, అభిషేకమి అయ్యా. అభిషేకం నా తండ్రి, నీకు అయ్యా, నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డల్ని దాటిపోతావా? నీ దాసుని మాట నీ మాటగా గౌరవించి దేవా, రేపటి నుంచి కూటాలైతే ఈరోజే ఇంతమందిని నడిపించా. నా దేవా, నీ బిడ్డలు వచ్చారు అయ్యా, నీ మాట గౌరవించి నా తండ్రి, వాళ్ళని దర్శించవు, వారి కన్నీరు తొడవు, వారున్న బంధకాల నుంచి విడిపించు, విడిపించు వారు నలుగుతున్న వేదన నుంచి నీ సమాధానం ఇవ్వవు, నా దేవా, విడుదలివ్వు. దేవా, ఏ విషయంలో సఫర్ అవుతున్నారు, నా తండ్రి, ఆయనే అన్నిటికీ పరిష్కారం, ఆయనే అన్నిటికీ సమాధానం అని నా దేవా, నీ పాదాల చెంతే గడపడానికి కానీ దేవా, పిల్లా జల్లని వేసుకొని బిడ్డలు వచ్చారు. నా తండ్రి, వయోభారాన్ని లెక్క చేయకుండా పెద్ద వయస్కులు వచ్చారు. దేవా, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు వచ్చారు. నా తండ్రి, అయ్యా, ఇక్కడున్న ఈ కొద్దిపాటి సౌకర్యాలతోనే సంతోషంగా వచ్చారు. దేవా, వాళ్ళున్న ఉన్నత స్థలాలు వదిలిపెట్టి వచ్చారు. నా తండ్రి, పర్ణశాలల అనుభవానికి నీ పాదాల దగ్గరికి వచ్చారు. దేవా, నా తండ్రి, పర్ణశాలల అనుభవానికి నీ పాదాల దగ్గరికి వచ్చారు. నా తండ్రి, తగ్గించుకొని వచ్చారు, నా దేవా, దీనులై వచ్చారు. నా తండ్రి, అయ్యా, నీ సన్నిధిలో వారిని దర్శించు, దర్శించి నీ సన్నిధిలో వారిని దర్శించు, దర్శించి వారితో మాట్లాడు, మాట్లాడు, వ్యక్తిగతంగా వారిని కలుసుకోవా. దేవా, నీ సన్నిధి కోసం ఎబ్బోకు రేవు దగ్గర ఉన్న యాకోబు కోసం దిగొచ్చావు గయ్యా. సౌలు దమస్కులోకి వెళ్తే నా దేవా, అననీయ, అననీయ, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి తారసు వాడైన సౌలుని గురించి యోధా అనేవాని ఇంట విచారించు. నీవు అతని మీద చేతులు ఉంచటం అతడు చూచి ఉన్నాడు అని అననీయతో మాట్లాడావే. దిగొచ్చావు గయ్యా సౌలు కోసం. యెహోషువ గుండె చెదిరిన స్థితిలో ఉంటే, యెహోషువ, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటావు, నేను నీకు తోడై ఉన్నానని ధైర్యపరచడానికి దిగొచ్చావు గయ్యా. దేవా, అయ్యా, మోషే, మోషే, నా ప్రజల మొర నిశ్చయంగా నేను విన్నాను. ఐగుప్తు నుండి వారిని విడిపించడానికి
నేను వారి కోసం దిగొచ్చాను అని దిగొచ్చావుగయ్యా. దీనిలో మొర విని దిగొచ్చావు. ఉండలేవు, మా మొర వినబడితే ఉండలేవు. ఎందుకంటే నీది కఠిన గుండె కాదు, కరిగిపోయే గుండె, కనికరంతో నిండిన గుండె. మా అమ్మ కూడా మమ్మల్ని అంత ప్రేమించదాయా, మా నాయన కూడా మమ్మల్ని అంత ప్రేమించదాయా. ఏమంటే నీకు పిచ్చి, ప్రభువా అనేస్తే కేక దాటిపోలేవు. ఏమి నా కుమారుడా అంటావు, ఏమి నా కుమారి అంటావు. ఆయన దగ్గరికి తీసుకుంటావు, ఆదరిస్తావు, ఓదారుస్తావు, ధైర్యపరుస్తావు, కన్నీరు తుడుస్తావు, సమాధానం ఇస్తావు. నీ పాదాల దగ్గరికి వచ్చిన బిడ్డల్ని నియమించబడిన దినములన్నిటా దర్శించు. నూతన శక్తితో నింపు. గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించు. ఆత్మీయంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని బలాభివృద్ధిలోకి నడిపించు. వారినైనా నీ దీవెనలతో నింప, సమృద్ధితో నింపబడాలి, ఆశీర్వాదంతో నింపబడాలి, రోగాల నుంచి స్వస్థత పొందాలి. పక్షిరాజు యవ్వనమోలే మా అందరి యవ్వనాలు క్రొత్తవగినట్లు క్రియ చేయాలి. ఎందుకో తెలుసా ప్రభు, నీకోసం పరిగెత్తడానికి, నీకోసం పని చేయటానికి, నీకోసం ఫలించడానికి ప్రభు మాకున్న బంధకాలు తెంచు. మాధుర్యంతో నిండిన నీ సహవాసం అనేకులు ఇంకా అనుభవించలేదయ్యా. వారికి నిన్ను పరిచయం చేయాలి ప్రభా. మేమే బంధకాల్లో ఉండి కొట్టుమిట్టాడుతాం, వారితో ఏం చెబుతాం? మాకు స్వేచ్ఛ నువ్వు, నా మీద ఉన్న బరువైన కాటలు తొలగించు, మమ్మల్ని విడుదలలోకి నడిపించు. ఉరికురికి నీ పని చేయ మాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను దయచి. మా బిడ్డలందరిని ఒక్కరిని కూడా నువ్వు మర్చిపోతావు. పసికందులు కూడా ఈ ప్రాంగణంలో ఆడుతూ తిరుగుతున్నారయ్యా. పసికందులయ్యా, పసికందులు. ఈ పసితనంలోని వారి గుండెల్లో నువ్వు స్థానం సంపాదించుకోయా. చిన్ని పాదాలు తిరుగుతున్న ఈ ప్రాంగణాల్లో, నీ పందిరిలో, నీ మందిరంలో, నీ సన్నిధిలో నడయాడుతున్న ఆ పాదాలు నిన్ను అంతవరకు వెంబడించాలయ్యా. తమ పసిబిడ్డలను తెచ్చుకున్నారు తల్లిదండ్రులు. నా బిడ్డలు కూటాల్లో ఉండాలి, ఆత్మీయతలో ఎదగాలి. మంచి ఆలోచన చేశారయ్యా. రాయ్యా, నా యోగ్యత చూడవాకయ్యా, నా అర్హత చూడవాకయ్యా. నేను ఏ కోసమైనా తగిన వాడిని కాదు ప్రభు. కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి దిగినాను ప్రభు. నీ మహిమను కనపరచు ప్రభు, ఆశీర్వదించు. సమస్త మహిమ నీకే చెల్లిస్తాం. వేదిక మీద ఉన్న దైవజనాంగం, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, జూమ్లో కనిపిస్తున్న బిడ్డలు, నా ఎదుట ఉన్న నీ బిడ్డలందరినీ దీవించు. రేపటి నుంచి జరిగే ఏర్పాటంతా ఆశీర్వాదకరంగా జరిగించు. ఈ బిడ్డలకు ఆహారం సిద్ధపరుస్తున్న బిడ్డల్ని కూడా దీవించు. ఈ 5 దినాలు పాపం వారి కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడే ఉంటారు బిడ్డలకు వండి పెట్టడానికి. వారందరికీ ఓర్పు సహనాలు దయచేయండి. వారి దగ్గరికి వీరు వెళ్ళినప్పుడు వారిని కసరుకోకుండా వారిని ప్రోత్సహిస్తామా, మంచిగా చేస్తున్నారమ్మా, అయ్యా బాగా చేస్తున్నారయ్యా అని వారిని ఎంకరేజ్ చేస్తూ పరిశుద్ధులకు తగినట్టుగా దేవుని ప్రేమ పరిడవిలుడకు సహాయం చేయమని. ముందున్న దినములన్నీ నీవే. అద్భుతమైనటువంటి నీ వర్తమానాలు, పాటలు, మాటలు, నీ సన్నిధి, నీ ఆత్మ ప్రభావంతో నింపబడి ఆత్మ బలముతో మేము తిరిగి విడినట్లు క్రియ చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి ఇక రేపటి నుంచి ప్రారంభంగా పోతున్న మహాకోటల్లో గ్యాదర్ అవుతున్న శేష జనవాహిని సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్.